కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. మరేరా ఆ బిఎస్పి వాడెవడో తుకులకు ఏం మాట్లాడతాడో ఆయనే తెలియదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. బాలగారు మీరు రండి, నేను ఓడిపోయింది మీకే కారణం, మాకు శాంతి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే అక్టోబర్ 2, 2021 కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆయన ఓడించలేదా? ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేని ఆయన కొని బీజేపీ మీద పెడితే కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించలేదా? కామారెడ్డి రైతులకి 10,000 కోట్లు భూమిని 1,00,000, 2 లక్షలు ఇస్తే కామారెడ్డి రైతుల భూముల్ని నేను ఆర్డర్ తీసుకొచ్చి కాపాడలేదా? కోర్టు 1లో సెక్రటరేట్ ని ఆపలేదా? నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను. రాజశేఖర రెడ్డి నన్ను చంపగలిగాడా? మెగా కృష్ణారెడ్డి విను. కేసీఆర్ నన్ను చంపగలిగాడా? ఆలోచించగానే నన్ను చంపుదామన్నోలే చచ్చారు, నరకానికి పోయారు, ముక్కలైపోయాడు రాజశేఖర రెడ్డి. గుండె తరిమిపోతుంది పాపం కేసీఆర్ గారి పరిస్థితి చూసి. నేనే ఆయన ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థించాలి, దీవించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే దేవుని ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమిట్ పెడతానని ఫిబ్రవరి 2 ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్ లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే మునుగోడలో నిన్ను పోలీసులు అడ్డితే శ్రవంతిని పిల్తు పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించానా లేదా ఆర్ఓ దగ్గరికి? ఎవరికి జడవను, ప్రపంచాన్ని ఒడికించొచ్చా. అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా, నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తానని 100 రుజువులు ఉన్నాయి. మా సొంత అన్నయ్య నన్ను చంపాలని చూశాడు, ఆయన్నే దేవుడు చంపేశాడు. మా 7 బోర్డు మెంబర్లు 1000 కోట్లు ఆస్తులు దోచుకొని నన్ను చంపాలని చూశారు. 7 గుండె ఆగి చచ్చారు, 3 కిడ్నీ ఫెయిల్ అయి చచ్చాడు. ప్రకాష్, జాషువా, జాన్ ఎలిసా గుండాగి చచ్చారు. యాక్సిడెంట్ అయి చచ్చారు తత్మా వాళ్ళు. 7 2009లోనే పోయాడు పైకి. దేవుడు పంపగా వచ్చాను మీ కొరకు. మీ కొరకు అంటే ఎవరి కొరకు? మీడియా ఓనర్స్, మీ కొరకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కొరకు.